హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే ఏక్యూపీ ఏ వయసు వారికి ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు వయసు పెరిగే కొద్దీ అంటే 70 సంవత్సరాలు పైబడిన వారికి ఏక్యూపీకి ఎలిజిబుల్ అవుతారండి. సో ఏ వయసు వారికి ఎంత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వారి యొక్క పెన్షన్ పెరుగుతుంది అనే విషయాన్ని అందరికీ తెలిసిందే. అయితే ఏ వయసు వారికి ఎంత పెన్షన్ పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పెన్షనర్లకు 70 సంవత్సరాల వయసు పూర్తి అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పరిధిలోకి వస్తారండి. అయితే గతంలో పెన్షనర్లు ఏక్యూపీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. 70 సంవత్సరాలు పూర్తి అయితే ట్రెజరీ వారే మనకు ఏక్యూపీ జారీ చేయడం జరుగుతుంది. కాకపోతే పెన్షన్ ప్రపోజల్ చేసేటప్పుడు ఆధార్ మరియు పాన్ కార్డు రెండిట్లో ఒకే పుట్టిన తేదీ ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా పోతే ట్రెజరీ వారు ఇప్పుడు ఏ వయసు వారికి ఎంత శాతం ఏక్యూపీ వస్తుందో తెలుసుకుందామా. సో 70 సంవత్సరాలు పూర్తి కంప్లీటెడ్ అనమాట. 70 ఇయర్స్లో కాదు, 71 ఇయర్స్లో మనకు 7% పెన్షన్ రావటం జరుగుతుంది. 75 ఇయర్స్ కంప్లీటెడ్ అంటే 76 ఇయర్స్లో మనకు 12% ఏక్యూపీ అడినపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రావడం జరుగుతుంది. 80+ అంటే 81 సంవత్సరం నుంచి 20%, 85 సంవత్సరాలు పైబడినప్పుడే 25%, 90 సంవత్సరాలు పైబడిన తర్వాత 30%, 95 సంవత్సరాలు పైబడిన తర్వాత 35%. సో 90 సంవత్సరాలు పైబడిన తర్వాత 30, తర్వాత 35, తర్వాత 100 ఇయర్స్ పైబడిన వాళ్ళకి 50%గా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇది ఫ్రెండ్స్ ఏక్యూపీ గురించి తాజా సమాచారం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.